ఖచ్చితంగా క్లారిటీ ఇస్తున్నాను. మరి ఏదైతే తెలుగుదేశం వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలను హక్కును తీర్చుకున్నారు. ఈరోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ మరి దశ దిశ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి గతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదు. ఎందుకంటే మరి 2000 మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 34%, 27% అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు లోకల్ బాడీ ఎలక్షన్స్కి రిజర్వేషను. అదేవిధంగా మరి 34% రిజర్వేషన్ తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. 2010లోనే మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమిచ్చింది? మరి ఓన్లీ మీరు 50% మించి పోకూడదు అని ఆ రోజు ఇస్తే మరి 2014లో మేము లోకల్ బాడీ ఎలక్షన్లు 34%తోనే మేము వెళ్ళాం. అది చంద్రబాబు నాయుడు గారికి బీసీల పైన ఉన్న నిబద్ధత నిజాయితీ అనే విషయం తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత మరి బీసీలను రాజకీయంగా ఏ విధంగా దెబ్బతీశారో మీరు అందరూ చూశారు. సుమారుగా 16,800 మందికి రాజకీయ నిరుద్యోగ చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనే విషయం కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా మేము 34% రిజర్వేషన్ అమలు పరుస్తాం, న్యాయబద్ధంగా కూడా పోరాటం చేస్తాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు కాదు గుబులు పుట్టిండేది, జగన్మోహన్ రెడ్డి గారికే గుబులు పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికే భయం పుట్టుకుంది. ఈ 2 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వంలో మరి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా బీసీలకు పెద్దపీట వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బీసీలను ఏ విధంగా వాడుకున్నారో మరి మీరు వాళ్ళని రాజకీయంగా పదవులు ఇచ్చి వాళ్ళని ఏ విధంగా అక్రమాలు చేయించారో, అక్రమ మద్యం చేయించారు, అక్రమ ఇసుక చేయించి వాళ్ళని వాడుకొని బీసీలను అనగదొక్కి ఈరోజు బీసీలందరూ మరి చట్టబద్ధంగా వాళ్ళని ఇరికిచ్చారన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము క్లారిటీగా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో బీసీలు ఏ విధంగా ఆదుకున్నాం, బీసీలు ఏ విధంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్గా కావాలనే ఉద్దేశంతోనే మరి గీత కార్మికులకు కావచ్చు, వడ్డీ సోదరులకు కావచ్చు, రజక సోదరులకు కావచ్చు, చేనేత సోదరులకు కావచ్చు, ఈ విధంగా మేము ఎన్నికల సమయంలో ఏమైతే చెప్పామో ఖచ్చితంగా మరి ఇంప్లిమెంట్ చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం అన్న విషయం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 34% రిజర్వేషన్ కూడా ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం కూడా కూటమి ప్రభుత్వమే అందజేస్తుందన్న విషయం తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు బీసీలు అంటే గుర్తొచ్చింది. ఆ రోజు బీసీలు ప్రశ్నిస్తే పెట్రోల్ పోసి ఒక బీసీ బిడ్డను కాల్చినప్పుడు బీసీలు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. బీసీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు గుర్తు రాలేదు. బీసీలు రాజకీయంగా దెబ్బతీసినప్పుడు బీసీలు గుర్తు రాలేదు. బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టల్స్ మరి గాలి కొదిలేసినప్పుడు బీసీ బిడ్డలు చదువుకోవాలి, బీసీ బిడ్డలు అందరూ బాగుండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదు. ఈ రోజు బీసీలకు మేము పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు. ఈ రోజు బీసీలకే పెద్దపీట అన్ని రంగాల్లో. మరి ఎంత నీతి నిజాయితీ నిబద్ధత ఉందో మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వడ్డే సోదరికి మరి ఈరోజు మరి రమాదేవి గారికి ఎమ్మెల్సీ కూడా అవకాశం ఇచ్చాం. అది మా బీసీల పైన శుద్ధి. ఎప్పటికప్పుడు బీసీలకు అన్ని విధాలుగా పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.